ఇరాన్ పై అమెరికా బాంబుల వర్షం, అణు స్థావరాలే లక్ష్యంగా అటాక్. ఇరాన్ పై దాడిని సమర్థించుకున్న ట్రంప్, శాంతి కోసమే అంటూ ట్వీట్. ఖమేనీ వారసుడి ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు, ముగ్గురు పేర్లను సూచించిన ఇరాన్ సుప్రీం లీడర్. కొనసాగుతున్న ఆపరేషన్ సింధు, భారత్ కు చేరుకున్న మరో 290 మంది. నేడు తమిళనాడుకు ఏపీ డిప్యూటీ సీఎం, మదురైలో మురుగన్ మానాడుకు హాజరు కానున్న సేనాని. నేడు హైదరాబాద్కు మీనాక్షి నటరాజన్ స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతంపై చర్చించే ఛాన్స్. ఇవాళ సికింద్రాబాద్ లో బీజేపీ సంకల్ప సభ, 11 ఏళ్ల ఎన్డీఏ పాలనపై ఈటెల నేతృత్వంలో సభ. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో మరొక ముందడుగు, కేంద్రానికి 2వ దశ ప్రతిపాదనను పంపిన రాష్ట్ర ప్రభుత్వం. పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాట్ కామెంట్స్, లంచం తీసుకోకుండా రోజు గడవదంటూ వ్యాఖ్య. విమాన ప్రమాదంలో సరిపోలని కొందరి డిఎన్ఏలు, మృతదేహాలు అందగా బాధిత కుటుంబాల్లో ఆవేదన. బ్రెజిల్లో ఘోర ప్రమాదం, హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు, 8 మంది మృతి. ఆసక్తికరంగా భారత్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్, 2వ రోజు పటిష్ట స్థితిలో స్టోక్స్ సేన.